చూపించడానికి చీరకు సంబంధమే లేదు. యాక్చువల్లీ వేరే ప్లేస్ పోతున్నాం, ఫంక్షన్ పోతున్నాం. బట్ మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దామని ముందుకు వచ్చిన. మన నర్సరీకి సంబంధించిన వర్క్స్ చాలా చాలా జరుగుతున్నాయి. 1.5 month గా లిటరల్ గా నేను హైదరాబాద్ లో లేను. సో బట్ అన్ని ఆల్మోస్ట్ ఒక నార్త్ ఈస్ట్ ఒకటి నేను విజిట్ చేయాలి అండ్ కడియం ఒకటి విజిట్ చేయాలండి. అదర్వైజ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మొక్కలు దొరుకుతాయి, ఎక్కడ మొక్కలు తయారైతాయి, ఎక్కడ మొక్కలు పెరుగుతాయి, అన్ని ప్లేస్లు A to Z తిరిగేసిన అనమాట. నాలెడ్జ్ వచ్చేసింది. మీరు పరీక్ష పెడితే డిస్టింక్షన్లో పాస్ అవుతారు, ఓకేనా. బట్ 100 రావాలంటే కొంచెం కడియము నార్త్ ఈస్ట్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఈ లోపు ఏంటంటే మనకు మొక్కలకు ఇది పీక్ సమ్మర్ కదా కాబట్టి టైం పడుతుంది మొక్కలు తీసుకురావడానికి, సెన్సిటివ్ మొక్కలు తీసుకురావడానికి. అలా కొన్ని పెద్దవి తెచ్చుకుందాము. బట్ వాళ్ళ సజెషన్ ఏంటంటే సడన్ గా వెదర్ టూ మచ్ ఆఫ్ తేడా వస్తే వాటిని ప్రాపర్ గా సేవ్ చేయడం చాలా కష్టం. అండ్ మాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పెట్టుడే సమ్మర్ లో పెడితే, ఎండలకు తెచ్చి పెడితే ఎంత కష్టం అయితే చెప్పండి. అంటే ఏదో వర్షాకాలంలో స్టార్ట్ చేసుకుంటూ వస్తే అవి ఎట్లా పెరుగుతాయి, ఏం పెరుగుతాయి అంటే చెట్లు పెంచే అనుభవం వేరు, అది వేరు ఇది వేరు అనమాట. నర్సరీ అనేది ఒక బేబీని పెంచినంత ఇదనమాట. సో దానికి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కనీసం మనం జూన్ లో అట్లా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సమ్మర్ వరకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ప్రాపర్గా చేయగలిగి. కానీ తెచ్చుడే తీసుకొచ్చి ఎండలో పడేసి కాపాడంటే కష్టమే, చాలా దేవుడికి కష్టమే, నాకు కష్టమే, మీకు చూపించడానికి కష్టం, మీరు రానికి కష్టం. మీకు అంటే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో చెట్టు పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలంటే వర్షం రాగానే అది ఒక ఉత్సాహం వస్తుంది కదా. సో ఆ ఉత్సాహం వచ్చే టైం ఫుల్ ఫ్లెడ్జ్గా నింపుదామని డిసైడ్. బట్ ఆ లోపు అన్నీ ఒకసారి తెచ్చుకొని అన్నీ ఒకసారి చేసి అన్నీ ఒకసారి డంప్ చేసి అవి మనం చేయడం అనేది వెరీ వెరీ టఫ్. కాబట్టి ఏం చేసామంటే కుండీలు, స్టాండ్లు అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్ చేసేసాను అనమాట. సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కుండీలు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టాండ్స్, అంటే ఇండోర్లో కానీ ఏదైనా పెట్టుకోవాలంటే మనకి ఇలాంటివి ఏదైనా స్టోర్లో చూసినప్పుడు ఒక 10 వెరైటీలు 15 వెరైటీలు, ఏదైనా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు మా అంటే 20-25 వెరైటీలు దొరుకుతాయి. కానీ ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల వెరైటీస్ అంటే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్తో, ఓకేనా. దీంట్లో కూడా వైర్ గేజ్ ఉంటుంది, ఇది పైపు గేజ్ ఉంటుంది. వీటన్నిటిని తోటి బెస్ట్ క్వాలిటీ తీసుకురావాలని చేసినాం. సో వాటికి సంబంధించిన ఒక 25% మెటీరియల్ మాత్రం వచ్చింది అనమాట. ఎందుకంటే లారీ పట్టలేదమ్మా, లారీ పట్టలేదు. ఆడికి పాపం వారు లారీలా పైన వేసుకొని వచ్చింది. కానీ ఎంత చేసినా సరే మనం కొన్నదానికి తెచ్చేదానికి లింకు లేకపోతుంది. బట్ ఫస్ట్ లాట్లో ఒక లారీ మాత్రమే దిగి, ఆ ఒక లారీ దిగినప్పుడు దాని వైభోగం చూడండి, ఎట్లా దించిర్రు, ఎట్లా చేసింది అనేది.
ఆ చిన్న క్లిప్ నేను చూసినప్పుడు నేను కూడా ఎంజాయ్ చేయలేదు. విజిల్ కొట్టాలా? ఇదనమాట. సో చాలా రకాలుగా ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ ఏదైతే షెడ్ అనుకున్నామో లాస్ట్లో మనకు బిల్లింగ్ కౌంటర్ ఆపోజిట్లో ఉంది. బట్ దీనికే అని అనుకున్నా నాకు తెలిసి సరిపోదు, అన్ని వెరైటీస్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే మనం కుర్చీ వెళ్ళాలి, పార్ట్స్కి మళ్ళీ డిఫరెంట్ షాపింగ్ వెళ్ళాలి నేను. సో అన్ని రకాల పార్ట్స్ ఉండాలి కాబట్టి చాలా ప్లేసెస్ తిరగాలి. సో ఈ స్పేస్ సరిపోదు అని నేను అనుకుంటున్నా. సో దట్ వెనుకకు ఒకటి ప్లాన్ చేస్తాము. మ్యాక్సిమం ఈ ఏరియా అంతా కూడా పాట్స్, దానికి సంబంధించి గార్డెనింగ్ సంబంధించి మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనమాట. 50 గజాల ఇల్లు నుంచి 500 ఎకరాలకు కూడా ల్యాండ్స్కేప్ చేయగలిగే సత్తా మన కలగూరగంప నర్సరీకి ఉంది. అయితే కలగూరగంప నర్సరీ పెడదామా, ఇంకో పేరు పెడదామా అని ఆలోచిస్తున్నాము. బట్ ఒకసారి చెప్పండి, ఆన్లైన్ కూడా ఉంటుంది కాబట్టి ఏ పేరు ఉంటుందని ఆలోచించి పెడదాము. ఎట్లుండాలంటే కొట్టే తప్పడు మార్కెట్ అనేది ఆ టైం ఉండాలన్నమాట. సో మంచి కన్సల్టేషన్ పెట్టుకుంటున్నాము. అండ్ హార్టికల్చర్ చేసిన స్టూడెంట్స్ని మనము రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నాం. వాళ్ళ కింద బోల్డ్ మంది టీం వస్తుంది. అండ్ వాళ్ళందరిలో కొంతమంది ఇక్కడ అకామిడేషన్ ఇస్తాం మనము. అంటే మీకు నాలెడ్జ్ కూడా ప్రాపర్గా రీచ్ అవ్వాలి. అది బాల్కనీలో కానీ టెరెస్ గార్డెన్లో కానీ ఏదైనా సరే అంత బాగా. అండ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయితే 50 to 60 వెరైటీస్ రాబోతున్నాయి మన దగ్గరికి. ఇమాజిన్ కూడా తెలియదు, అట్లాంటి ఫ్రూట్ నేను తింటా, ఇట్లాంటి ఫ్రూట్ ఒకటి ఉందన్న కూడా తెలియదు. సో ఇదనమాట ప్రస్తుతానికి ఈ ప్రపంచం ఇట్లు. ఓకేనా, ఫర్దర్గా ఒకటి అయితే వీటికి సంబంధించి ఒక మొక్కకైనా, ఒక స్టాండ్కైనా, ఒక కుండికైనా ప్రాపర్ బార్కోడ్ సిస్టమ్, ప్రాపర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఏది కూడా ఒక రూపాయి కూడా మనం ఎక్కడ బ్లాక్ చేయము, ఒక రూపాయి దాచిపెట్టాము. ఎట్లా వాళ్ళకి ఎలా బయటలో పే చేస్తామో మనం వచ్చిన దాన్ని కూడా నేనైతే క్యాష్లో తీసుకెళ్ళి బ్యాక్లెస్ అదేమొచ్చింది. ఓకేనా, సో ఇది అందుకే ప్రతిదానికి బార్కోడ్ అవన్నీ వేసాక స్టాండ్స్ ఎవరికైనా కావాల్సితే బిఫోర్ దట్ మనం సేల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నేను అది ఇవన్నీ సెగ్రిగేట్ చేసేసి వాటి బార్కోడ్ సిస్టమ్స్ జనరేట్ చేశాక నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఈ మెటీరియల్ రెడీ ఉంది, ఈ లోపు ఇంకొక లాట్ వచ్చేస్తుంది మనకి. సో ఈ 2 సెగ్మెంట్లకి ఇక్కడనే ప్రస్తుతం టెంపరీ ప్లేస్ అలొకేట్ చేసేసి ప్రాపర్ బార్కోడ్ సిస్టమ్ సెట్ చేసి నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. రెడీ టు సేల్ స్టాండ్స్ అండ్ పాట్స్ ఫస్ట్ సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ అన్ని షెట్లు వస్తాయి, ఇది విషయం. అండ్ మీకు ఎట్లా అంటే ఒక గ్రో బ్యాగ్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఎరువు దగ్గర నుంచి, గో ఆధారిత కలుపు నివారణ దగ్గర నుంచి, వాటిని వేస్తే పండ్లు కాసే దగ్గర నుంచి, పూలు ఎక్కువ వచ్చే దగ్గర నుంచి అన్ని లిక్విడ్స్ గో ఆధారిత ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడనే తయారు చేయబడతాయి, మీకు ప్రాపర్గా అందించబడతాయి. ఓకేనా, ఇదంతా కూడా ఒక చిన్న ఇండస్ట్రీ లాగా. కాకపోతే ఏంటంటే మనము దీనికి సంబంధించిన బ్యాకప్ చాలా పెద్ద మొత్తంలో ఉండాలి. ఎవరికైనా చెప్పుండే బాగా ఇట్లా చేవెళ్ళలో ఇంకా వికారాబాద్ దాకొద్దామో తల్లి, నా వల్ల కాదు. చేవెళ్ళే దాకా ఎవరికైనా 20, 30, 40 ఎకరాలు ఉంటే చెప్పండి, లీజుకు తీసుకుంటా. ఓకేనా, చెప్పండి ఎవరికైనా. ఫ్రెండ్స్ అందరు కలిసి గ్రూప్స్గా ఒకటి ఉంటాయి, లేదంటే ఇండివిజువల్గా ఉంటాయి, సరే ప్రాపర్గా లీజుకి నాకు ఇవ్వండి. మంచి మొక్కలు ప్రపంచానికి అందిద్దాం, గ్రీనరీని డెవలప్ చేద్దాం. ఓకేనా, ఏమంటారు చూడండి, అంటే ఏమంటారు అంటే 2 రకాల లాభాలు అంటారు, దాన్ని ఏమంటారు?
నాకు సామెతలు రావబ్బా, ఇదో పరిశాన్ నాకు సామెతలు నేర్పియండి నాకు, ఓకేనా. స్వకార్యం స్వామి కార్యం రెండు అన్నమాట. మనం బిజినెస్ చేస్తాం, బట్ సేమ్ టైమ్ ఎన్విరాన్మెంట్కి ఎంత చేయాలంత చేస్తాం. దానికి సంబంధించి ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది, చిన్నది కాదు, చాలా పెద్ద ప్రాజెక్ట్. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అరే ఇట్లాంటి ఒక ఆలోచన వచ్చిందా శ్రీదేవి, అట్లాంటి ఆలోచన వచ్చింది. మీరు నన్ను బాగా మెచ్చుకుంటారు, ఓకేనా. అప్పుడు మళ్ళీ కలుద్దాం. సో మీరందరితో కలుస్తాం, మీ అందరితో మాట్లాడతాం, మీ అందరూ వస్తారు నా దగ్గరికి. అదే విషయం ఆలోపు ఈ చిన్న ఇన్ఫర్మేషన్తోనో ఇట్లా మెచ్చుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బై.